దేవుని నామమున మీ అందరికీ శుభాది వందనాలు. ఈరోజు మనము దేవుడు మన గురించి ఎలా ఆలోచిస్తున్నాడు అన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. అయితే కొన్ని సమయాల్లో మనము చాలా ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనము భరించలేని వేదనలో మనం జీవిస్తూ ఉంటాం. ఆ సమయంలో మనం ప్రేయర్ చేస్తున్నాం కానీ అప్పుడు మనకు సమాధానం రాదు. అలాంటి సమయాలలో మన యొక్క మనసు ఎలా ఆలోచిస్తుందంటే, దేవుడికి అసలు నా ప్రార్థన వినిపిస్తుందా? ఆయన నా ప్రార్థన వింటున్నాడా? ఎందుకు నాకు జవాబు రావడం లేదు? అని మనకు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే అలా మనం ఆలోచించే ఆ సమయాలలో మనం ఒకటి ఆలోచించాలి. దేవుడు ఎప్పుడూ మన సమీపంగానే ఉంటాడు. ఎప్పుడూ మనకు దగ్గరలోనే ఉంటాడు. మన మాట ఎప్పుడూ ఆయన వింటూనే ఉంటాడు. అయితే కొన్ని సమయాల్లో మనకు రావాల్సిన సమాధానము ఆలస్యం కావచ్చు. ఏది జరిగినా మన జీవితంలో దేవుడు అన్నీ ముందే మనకు సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. మన మాట వింటున్నాడు అన్న విషయాల గురించి నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను. హల్లెలూయా! అయితే దేవుడు మన భారాన్ని తొలగించి కాడిని నాశనం చేసే శక్తి మనలో ఉంది. అలాంటి శక్తిని మనకు ఇచ్చి ఉన్నాడు. నాలోని క్రీస్తు, నీలోని క్రీస్తు ఆయన ఎంతో బలవంతుడై ఉన్నాడు. ఆయనకు ఏది అసాధ్యమైనది లేదు. ఎందుకంటే బైబిల్‌లో చూసుకున్నట్లయితే ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన అబద్ధం చెప్పే దేవుడు కాదు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆమేన్. బైబిల్‌లో మనము చూసుకున్నట్లయితే దేవుడు ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు. దేవుడు ఏ విషయంలో కూడా ఆయన మాట తప్పి, ఆయన మడమ మార్చినట్టు మనకు కనిపించదు. ఆయన ఎప్పుడూ మొదటి స్థానంలోనే మనం చూస్తూ ఉంటాము. ఆయన రెండో స్థానంలో ఉండడం అసాధ్యం. ఆమేన్. ఇది ఒక అద్భుతమైన విషయం అయ్యుంటుంది. దేవుడి స్థానం ఎప్పుడూ మొదటిగానే ఆయన ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన అల్ఫా, మేగాయు అయ్యున్నాడు. దేవుడు మొదటివాడును, చివరివాడునై ఆరంభమును, అంతమును ఆయనే అయ్యున్నాడు. తను స్వయం ఉనికి కలిగి ఉన్నాడు. తను ముందు నుండే అక్కడ ఉండి ఉన్నాడు. ఆయన మొదటివాడు కనుక ఆయన రెండో స్థానంలో ఉండలేదు. ఆమేన్. మరియు ఆయన ఎప్పుడు మనిషిలా ఆలోచించడు. ఆమేన్. దేవునికే మహిమ. దేవుడు మనిషిలా ఎప్పుడూ ఆలోచించడు. కాబట్టి దేవుడు ఆలోచిస్తాడు. కానీ అతని ఆలోచనలు మీలాంటివి, నాలాంటివి కాదు. దేవుడు భిన్నంగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఎలా ఆలోచిస్తాడు? అయితే దేవుడు ఇక్కడ ఒక మాట తెలుపుతున్నాడు. యెషయా గ్రంథము 55:8 వచనం చూసుకున్నట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. హల్లెలూయా! దేవుడు ఇలా అంటున్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు, మీ మార్గములు నా మార్గాల వంటివి కావని ప్రభువు చెప్తున్నాడు. ఆకాశముకు భూమికి ఎంత వ్యత్యాసం ఉందో, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క మార్గములు, దేవుని యొక్క మార్గములు, ఆయన యొక్క ఆలోచనలు అంత భిన్నంగా ఉంటాయని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. ఆమేన్. అయితే ఆయన యొక్క ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఆమేన్. అతని ఆలోచనలు మన ఆలోచనల మాదిరిగా ఉండవు. అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి? భూమి నుండి ఆకాశం ఉన్నత ఎత్తైనది. అంటే అది ఎంత ఎక్కువ? అది అపరిమితమైనది. తన ప్రజల పట్ల అతని ఆలోచనలు చాలా ఎక్కువ. దేవుడు ఆలోచిస్తున్న ఆలోచనలు ఏమిటి? దేవుడి ఆలోచనలు ఏమిటి? అయితే ప్రభు మనసు ఎవరికి తెలుసు? ఆమేన్. బైబిల్‌లో ఒక మాట చూసుకుందాం. 1 కొరింథీ 2:16లో ఒక మాట వ్రాయబడి ఉంది. ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? అయితే ఆయన ఆలోచనలు ఎవరికి తెలుసు? దేవుని మనసు ఎవరికి తెలుసు?
కీర్తనలు 139:17లో చూసుకున్నట్లయితే, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ఆమేన్. యెహోవా నా పట్ల మీ ఆలోచనలు ఎంత విలువైనవని చెప్పబడింది. మీరు ఈ అందమైన గ్రంథాన్ని చూసారా? దేవుని దేవుని ఆలోచనలు ఎంత విలువైనవి అని అక్కడ రాయబడి ఉంది. వాటి యొక్క మొత్తము ఎంతో గొప్పది అని చెప్తుంది. నేను వాటిని లెక్కించాలంటే అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. నేను మేల్కొనినప్పుడు నేనింకా మీతోనే ఉన్నాను. ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు నా వైపు ఉన్నాయని ఇక్కడ నాకు చెప్తుంది. ఆమేన్. అతని ఆలోచనలు ఏ మనిషి ఆలోచనల కంటే ఎక్కువ? అతని ఆలోచనలు ఎంతో గొప్పవై ఉన్నాయి. అయితే ఇప్పుడు అతని ఆలోచనలు ఏమిటి? ఆయన యొక్క ఆలోచనలు ఏమి కలిగి ఉంటుంది? అతని ఆలోచనలు దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఆమేన్. మనమందరము ఒక చర్చ్. ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడైన దేవుడు అందరికీ యజమాని అయి ఉన్నాడు. విశ్వం యొక్క సృష్టికర్త. దీని సింహాసనం స్వర్గంలో ఉంది. ఆయన యొక్క పాదపీఠం భూమిపై ఉంది. అతను ప్రపంచాన్ని మొత్తాన్ని తన చేతులతో పట్టుకొని ఉన్నాడు. మరియు దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. అయితే దేవుడు మీ గురించి, నా గురించి ఆలోచిస్తున్నాడంటే మనం ఎంత ప్రత్యేకమైన వారమై ఉన్నాము. ఆమేన్. మీరు ఆశ్చర్యపోతారు. నా గురించి ఆలోచించే వారు ఉన్నారా? నేను నా పిల్లల గురించి, నా వంట గురించి, నా బట్టల గురించి, నా శుభ్రం గురించి, నా పని మనిషి, నా పని, నా కార్యాలయాలు, నా డబ్బు, నా ఆదాయం, నా పొదుపు, నా పిల్లలు, నా పిల్లల వివాహాలు, నా భవిష్యత్తు అని ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాము. మీరు అలా అయిపోయి మీ ఆలోచనలు అలా ఉన్నాయి. అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది. మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు నా గురించి ఎవరైనా ఆలోచించేవారు ఉన్నారా? నేను అందరి గురించి ఆలోచిస్తున్నాను. అన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాను. అన్ని విషయాలు నాకే ఇంపార్టెన్స్ అయి ఉన్నాయి. బట్ నా కోసం ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా అని మీకు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీకు ఒక సమాధానం ఏంటంటే దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. ఆమేన్. దేవుని ఆలోచనలు ఎప్పుడు మీ గురించే ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఆమేన్. మీ పిల్లల గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారో, వారి యొక్క ఆహారం ఇవ్వడానికి, విందు సిద్ధం చేయడానికి, వారి కోసం వారి యొక్క వస్తువులు శుభ్రం చేయడానికి, వారి యొక్క బట్టల విషయంలో, మీరు ప్రతి విషయంలో మీ కుటుంబం గురించి మీరు ఎలా అయితే ప్రొటెక్షన్‌గా వారి గురించి ఆలోచిస్తున్నారో, మీరు ఈరోజు చేయవలసిన పనులన్నీ ఏమిటి? వాటి యొక్క జాబితాల గురించి, వాటి యొక్క వివరణ గురించి ఎలా ఆలోచిస్తున్నారో, దేవుడు మీ గురించి అలా ఆలోచిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా బాగుంది కదా! ఎందుకంటే మనకు ఈ లోకంలో ఎవరు మన గురించి ఆలోచించే వ్యక్తులు ఉండరు. కానీ దేవుడే మన గురించి ఆలోచిస్తున్నాడు అని మనకు బైబిల్ చెప్తుంది. అయితే మనము మొదటిగా చేయవలసిన ముఖ్యమైన విషయాలు. మనకు ఏదైతే ముఖ్యమో దేవునికి కూడా అదే ముఖ్యమై ఉన్నది. మీరు దేని గురించైతే ఆలోచిస్తున్నారో, మీ జీవితంలో మీకు ఏదైతే ముఖ్యమై ఉన్నదో దేవుడు కూడా దాని గురించే ఆలోచిస్తున్నాడు. ఇదెంత అద్భుతం! మనం ఎంత దేవుడి సేవ చేస్తున్నాము. మేము ఎంత అద్భుతమైన దేవుడి సేవ చేస్తున్నాము. ఇది శక్తివంతమైన, అద్భుతమైన దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడని తెలుసుకోవడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. ఆమేన్. అతడి ఆలోచనలు నాకు విలువనిస్తున్నాయి. నా గురించి తను ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఆలోచనే మనకు ఎంతో అద్భుతమై ఉన్నది. హల్లెలూయా.
మీ ఆలోచనలు నాకు విలువైనవి మరియు వాటి మొత్తం ఎంత విస్తారంగా ఉంది. కీర్తన ఎంత విస్తారమైనది. డేవిడ్ గారు రాశారు, అది ఎంత విస్తారంగా ఉంది. సముద్ర తీరంపై ఇసుక వంటిది. సముద్ర తీరంలో ఇసుకను ఎలా లెక్కించాలి? ఇది ఎల్లప్పుడూ మనకు గొప్పగానే కనిపిస్తూ ఉంటుంది. ఆమేన్. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, సముద్ర తీరంపై ఇసుక మీద ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కించండి. కాబట్టి మీ వారసులు అలా ఉంటారని అబ్రహాంకి దేవుడు చెప్పాడు. ఇది ఎల్లప్పుడూ సంఖ్య గురించి చెప్పడానికి ఒక రూపకంలా మనకు కనిపిస్తుంది. మరియు ఈ రోజు గురించి మాట్లాడుతున్న ఆ సంఖ్య ఏమిటి? గణితం మాకు గణన ఇచ్చింది. సముద్ర తీరంపై ఇసుక సంఖ్యకు శాస్త్రవేత్త గణిత సమాధానం ఇచ్చాడు. సముద్ర తీరంపై ఇసుక సంఖ్య వారు సుమారు చెప్పారు, ఇది 7 క్వింటిలియన్స్ అని. ఇది 1 క్వింటిలియన్స్ అంటే ఏమిటి? అంటే ఇది 1 మిలియన్ కంటే ఎక్కువ, 1 బిలియన్ కంటే ఎక్కువ, ట్రిలియన్ కంటే ఎక్కువ. ఆమేన్. అయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ వద్దనే ఉన్నాను. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ అపరిమితమై ఉన్నది. ఆమేన్. అంటే దేవుడు మీ గురించి, నా గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ ఆలోచన ఎలా ఉంది? ఇసుక రేణువు కంటే ఎక్కువగా ఉంది. ఆమేన్. ప్రస్తుతం మీరు కూర్చొని ఈ సందేహాన్ని వింటున్నప్పుడు ఈ సందేశంలో మీకు అనిపిస్తుంది, యేసు మీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడని. ఆమేన్. ఇర్మియా చాప్టర్ 29:11 చూసుకున్నట్లయితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అయితే దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆయన ఆలోచనలు ఏమిటి? దేవుడు ప్రకటిస్తున్నాడని నేను అనుకున్నాను. ఇవి మీ వైపు నేను ఆలోచించే ఆలోచనలు. ఎవరు చెప్పారు? ఇది ప్రభువే చెప్పాడు. ఆమేన్. శాంతి యొక్క ఆలోచనలు మరియు చెడు కాదు. మీ ఊహలన్నీ నెరవేర్పు ఇవ్వడానికి. ఆమేన్. మీరు ఊహించిన ముగింపు ఇవ్వడానికి ఆశించే ముగింపు. అద్భుతమైన భవిష్యత్తు. ఇది మహిమనిచ్చే వరకు మీతో ఉండే ఒక దేవుని శక్తి. ఇది అందంగా ఉండే వరకు ఇది ముగియదు. మీ జీవితంలో ఏదైనా చెడు, దిగులు పొడిగా కనిపిస్తూ మీ జీవితంలో ఏదైనా సమస్య, భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, ఆర్థిక సమస్యలు, వివాహం, పిల్లలు, మీ జీవితంలో ఏదైనా సంపూర్తి కాలేదనుకోండి, అంత గజిబిజిగా ఉంది, ఇది ఇంకా ముగియలేదని మీరు అనుకోవచ్చు. దేవుడు చెప్తున్నాడు, మీరు ఏదైతే ఆశిస్తున్నాడో అదే మీకు ముగింపు ఇస్తానని. అంటే నీకు అద్భుతమైన భవిష్యత్తు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. దానిని మీ ఆలోచనని నేను పూర్తి చేస్తాను అని ఆయన చెప్తున్నాడు. అది పరిపూర్ణంగా నెరవేరుతుందని ఆయన చెప్తున్నాడు. దేవుడు చెప్పేది అదే. ఎందుకంటే దేవుడు మీ వైపు, మీ ఆలోచనల వైపు చూస్తున్నాడు. ఆయన మీ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. కీర్తన 45 చూసుకున్నట్లయితే, కీర్తన 45 చూసుకున్నట్లయితే, యెహోవా నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యాలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించినవి. ఓ ప్రభువా నా దేవా, మీరు చేసిన మీ అద్భుత కార్యాలను, రచనలు మరియు మా పట్ల మీ ఆలోచనలు వివరించలేమని అక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుడు అద్భుతమైన ఆలోచనలు చేసి ఆయన ఇప్పటికే అద్భుతమైన రచనలు చేసి ఉన్నాడు. యేసు శిలువపైకి పంపడం ద్వారా అతను అద్భుతమైన రచనలు చేసి ఉన్నాడు. ఇంకా బైబిల్ చెప్తుంది, నా పట్ల నీ ఆలోచనలు మీకు క్రమంగా వివరింపబడును. నేను వాటిని ప్రకటించి వివరిస్తే అవి లెక్కించలేనటువంటివని బైబిల్ చెప్తుంది. ఆమేన్. అవి లెక్కించగలిగే వాటికంటే అధికమని అక్కడ వ్రాయబడింది. కీర్తన 115:11 చూసుకున్నట్లయితే,
యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాయందు నమ్మికయుంచుడి. ఆయన వారికి సహాయమును వారికి కేడము. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను. హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఎల్లప్పుడూ మీ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. మీరు ఈరోజు మీరందరూ ధరించవలసిన ఒక బ్యాడ్జ్ ఏమిటి? మీ మనసులో, మీ హృదయాల్లో దేవుడు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడన్న గౌరవమైన బ్యాడ్జ్ ధరించండి. ఆమేన్. అద్భుతమైన దేవుడు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనలు నా వైపు ఉన్నాయి. అవి సముద్రంలో ఇసుక రేణువుల కంటే ఎక్కువై ఉన్నాయి. అవి లెక్కించడానికి కూడా సాధ్యం కాదు. దేవుడు ప్రస్తుతం నా గురించి నిరంతరం ఆలోచించేవాడిలా ఉన్నాడు. దేవుడు ప్రస్తుతం ఉన్నాడు. యేసు ప్రస్తుతం మీ గురించి ఆలోచిస్తున్నాడు. తండ్రి యొక్క కుడివైపున ప్రధాన యాజకుడిగా, న్యాయవాదిగా, మధ్యవర్తిగా యేసు మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆమేన్. మీరు ఎంత ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉన్నారు. ఇది ఎంత అద్భుతంగా ఉంది. విశ్వం యొక్క దేవుడు మీతో ప్రేమగా ఉన్నాడు. ఆమేన్. అతడు మీ గురించి ఆలోచిస్తున్నాడు. అతని మనసు మీతో నిండి ఉంది. అయితే మనం ఇప్పుడు అనుకోవాలి, దేవా మీరు నన్ను పట్టించుకోలేదని నేను అనుకున్నాను. కానీ కీర్తనలో చూసుకున్నట్టయితే 12లో యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదిస్తున్నాడని అక్కడ వ్రాయబడింది. దేవా మీరు నన్నెప్పుడూ గుర్తు చేసుకుంటున్నారు. దేవా అంటే మీ మనసు నాతో ఉంది. ఎందుకంటే ఇది మీ గురించి ఆలోచించే విధానము ఎలా ఉంది మీరు ఒకసారి ఆలోచించండి. మీ మనసు నాతో ఉంది దేవా. ప్రభువు నన్ను గుర్తుకు తెచ్చుకున్నాడు. అతడు దేని గురించి పట్టించుకోలేదు. ఇది పాత నిబంధన. కనుక ఇది మమ్మల్ని ఆశీర్వదించడానికి, ఇశ్రాయేలును ఆశీర్వదించడానికి, అహరోను ఇంటిని ఆశీర్వదించడానికి, అతను ఇశ్రాయేలు ఇంటిని ఆశీర్వదించాడా? మేము కొత్త జెరూసలేం. ప్రభువు మనను ఆశీర్వదించాడు. ఆమేన్. మరియు అతని మనసు మనతో నిండి ఉంది. అతను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. అతను మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు? ఇర్మీయా 29:11లో చూసుకున్నట్లయితే, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఆమేన్. మంచి విషయాలు, ఆలోచనలు. అతను మీ కొరకు మంచి విషయాలను ఆలోచిస్తున్నాడు. మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అయితే మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? మీ గతం గురించి మీరు ఆలోచిస్తున్నారు. రేపు మీ ప్రణాళికలు ఏంటని ఆలోచిస్తున్నారు. 2025 కోసం ప్రణాళికలు, మీ లక్ష్యాలు, మీ ఆశయాలు, మీ కలలు, మీ దర్శనాలు ఏం ఆలోచిస్తున్నావు? బైబిల్ చెప్తుంది, దేనికి మీ ఆలోచనల కంటే ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే ఎక్కువ ఉన్నాయని అక్కడ వ్రాయబడి ఉంది. అతను మరింత అద్భుతమైన ప్రణాళికలు మన గురించి కలిగి ఉన్నాడు. మీరు చిన్న విషయాల గురించి ఆలోచిస్తున్నారు. చిన్న అద్భుతాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ మీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక పెద్దగా ఉంది. మీరు ఒక 10% ఆలోచిస్తే దేవుడు మీ గురించి 1000 మిలియన్ % ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి దేవుడు మీకోసం మరింత అద్భుతమైన విషయాలు ఆలోచిస్తున్నాడు. దేవుడు మీకోసం గొప్ప విషయాలు ఆలోచిస్తున్నాడు. ఇది ఎల్లప్పుడూ మనకు ఆలస్యం జరగదు. ఇది మన జీవితంలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఆమేన్. 20 సంవత్సరాల వయసులో దేవుడు మోషేకు అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. మోషే పట్ల దేవుడు అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. అది పాతది అని అనుకోకండి. అది ముగిసిపోయిందని అనుకోకండి. ఇది గందరగోళంగా ఉందని అనుకోకండి. దేవుడు మోషేకు అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు మోషే పట్ల. మోషేకు సహకారంగా దేవుడు మోషే కోసం తన ఆలోచనలు సాధించడం కోసం దేవుడు సహాయం చేశాడు. ఆమేన్. కాబట్టి దేవుడు మీ గురించి ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంటాడు. మీరు ఎప్పుడు ఆందోళనతో జీవించకండి. మీరు ఏదో ఒక్క రోజైనా మీరు అర్ధరాత్రి సడన్గా మేల్కొని ఉంటారు. మీరు ఉదయం మేల్కొని ఉంటారు. మీరు ఎప్పుడైనా బిజీ పనులు చేసినప్పుడు మీరు ఏదో చేయడం బిజీలో ఉంటారు.
రోజులో ఎప్పుడైనా మీరు అలసిపోతూ ఆగిపోతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పే మనిషి కాదు. దేవుడు మీ గురించి, మీ ఆలోచనల గురించి ఆయన బైబిల్‌లో వ్రాయించి ఉన్నాడు. దేవుడు మీ యొక్క ఆలోచనలు తను ఆలోచిస్తానని చెప్తున్నాడు. ఎంత అందంగా ఉన్నారు అని అతను ఆలోచిస్తున్నారు. మీరు పరిపూర్ణులు అని అతను ఆలోచిస్తున్నారు. ఎంత మనోహరంగా ఉందో మరియు మీ స్వరం ఎంత 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 మృదువుగా ఉందో అతను ఆలోచిస్తున్నాడు. క్రీస్తు యేసు తన మహిమ మీకోసం సృష్టించబడి ఉందని మీరు తెలుసుకోండి. అతను మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే అతను మీ గురించి, మీ యొక్క విషయాల గురించి అతను ఆలోచిస్తూనే ఉంటాడు. అతను మీకు ముందుగా నడుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ముందే నిర్ణయించిన దేవుడు. అతడు మిమ్మల్ని పిలిచిన దేవుడు. మిమ్మల్ని పవిత్రం చేసిన దేవుడు. మిమ్మల్ని సమర్థిస్తాడు. ఇప్పుడు అతడు మిమ్మల్ని మహిమపరిచాడు. ఆమేన్. ఎందుకంటే అతను మీ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. యేసు శిలువపై ఉన్నప్పుడు మీరు అతని మనసులో ఉన్నారు. ఆమేన్. దేవుడు ఆకాశం భూమిని సృష్టించినప్పుడు కూడా మీరు అతని మనసులో ఉన్నారు. దేవుడు నక్షత్రాలను, సముద్రాలను, జంతువులను, సముద్ర జీవులను సృష్టించక ముందే దేవుని సృష్టిని భూమి యొక్క పునాదులకు ముందు గొర్రెపిల్లని చంపినట్లు బైబిల్ అంటే గొర్రెపిల్ల పశుగ్రాసం. ఎవరికి? క్రీస్తు శరీరం కోసం, మీకోసం మరియు నా కోసం. దేవుడు భూమిని మరియు స్వర్గాన్ని సృష్టించడానికి ముందే దేవుడు అన్నిటికన్నా ముందే దేవుడు నిన్ను సృష్టించి ఉన్నాడు. అతని మనసులో దేవుడు మీకోసం ఈ విషయాలన్నీ సృష్టించాడు. ఆమేన్. దేవుడు చేసిన ప్రతిదీ సువార్త యొక్క రహస్యం. దేవుడు చేసిన ప్రతిదీ మీకోసం అని అర్థం చేసుకోండి. ఆమేన్. మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి అయి ఉన్నారు. తరచుగా చాలామంది ప్రజలు బైబిల్ ఒక పుస్తకం అని చెప్తారు. ఇది దేవుని గురించి మాట్లాడుతుంది. బైబిల్ ఒక పుస్తకం. ఇది నిజంగా దేవుని గురించి మాట్లాడుతుంది. ఇది మరొక వ్యక్తి గురించి కూడా మాట్లాడుతుంది. బైబిల్ మీ గురించి మాట్లాడుతుంది. ఆమేన్. బైబిల్ 2 శక్తివంతమైన పాత్రల గురించి మాట్లాడుతుంది. ఒకటి దేవుడు మరి ఒకరు మీరే. ఆమేన్. నా దేవుడు ఎంత మంచివాడు, నా దేవుడు ఎంత గొప్పవాడు మరియు నా దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో బైబిల్ మాట్లాడుతుంది. మరియు రెండవది, దేవుడు చెప్తాడు మీరు ఆయనలాగే ఉన్నారు అని. మీరు అతని చిత్రంలో సృష్టించబడ్డారు. అతను చేతులతో మిమ్మల్ని చేసి ఉన్నాడు. క్రీస్తు మీలో ఉన్నారు. మీరు పవిత్రులు. మీరు పరిపూర్ణంగా ఉన్నారు. మీరు నిందలు లేనివారై ఉన్నారు. మీరు విమోచింపబడ్డారు. మీరు నీతిమంతులు. మీరు ప్రియమైన వారిగా అంగీకరించబడ్డారు. బైబిల్ మీ గురించి మాట్లాడుతుంది. ఇది దేవుడు చెప్తున్నాడు, అందరికీ తోడై ఉన్నానని. నేను బైబిల్ గురించి మరింత ఎక్కువగా చదివాను. నా దేవుని గురించి నాకు ఎక్కువగా తెలుసు మరియు నా గురించి నాకు మరింతగా తెలుసు. ఈ పుస్తకం ఒక అద్భుతం. ఇది నన్ను వెల్లడిస్తుంది. నేను ఎంత అందంగా ఉన్నానని వెల్లడిస్తుంది. ఆమేన్. అతను ఏం ఆలోచిస్తున్నాడు? మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అతను మిమ్మల్ని ఎలా ఆశ్చర్యపరుస్తున్నాడో ఆలోచిస్తూ అతడు మిమ్మల్ని ఎలా సంతోషపెట్టగలడు అని ఆలోచిస్తున్నాడు. అతను మీకు ఇష్టమైన రంగు, మీకు ఇష్టమైన వ్యక్తి, మీకు ఇష్టమైన వంటకం, మీకు ఇష్టమైన గమ్యం, మీకు ఇష్టమైన ప్రదేశం, మీకు నచ్చినది ప్రతిదీ ఆయన ఇవ్వడానికి మీ గురించి దేవుడు ప్రతిదినం ఆలోచిస్తున్నాడు. మీరు నాకు ఇది కొన్ని విషయాలు కష్టము, ఇది నేను చెయ్యలేను, ఇది నాతోని కాదు అని మీరు ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మనకంటే ముందుగా దాని గురించి ఆలోచిస్తున్నాడు. అంటే దాన్ని మనం పొందుకుంటామని మనం ముందుగానే గ్రహించాలి. మీకు నచ్చిన దాని గురించి గమనిక చేస్తుంది దేవుడు. మీరు కోరుకునే ప్రతిదాన్ని దేవుడు గమనిస్తున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రభువులో ఆనందము మరియు అతను మీ హృదయ కోరికలను తీరుస్తాడని, మీకు ఆయన సంపూర్ణంగా ఇస్తాడని.
అతను మీ హృదయ కోరికలను ఎలా ఇస్తాడు? ఎందుకంటే అతను ఎప్పుడు మీకు ఇవ్వాలనే కోరుకుంటాడు. అతను ఎప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరచాలని కోరుకుంటాడు. అతడు ఎప్పుడు మీకు సంతోషాన్నిచ్చే గొప్పదనం ఇవ్వాలని కోరుకుంటాడు. ఆమేన్. ఈరోజు అతనికి ఒక ప్రణాళిక ఉంది. మిమ్మల్ని ఎలా సంతోషపెట్టాలి అని. ఆమేన్. ఇది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. మీరు చూడండి, అతడు మీ గురించి మంచి విషయాలు ఆలోచిస్తాడు. మరియు అతను తన ఆలోచనలు ఎన్నుకుంటాడు. అతని జ్ఞాపక శక్తి చాలా శక్తివంతమైనది మరియు బలంగా ఉంది. హెబ్రీ 10:11 చూసుకున్నట్లయితే, వారి పాపమును వారి అక్రమములను ఇక ఎన్నటికిని జ్ఞాపకము చేసుకోనని ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు గుర్తు చేసుకోడని చెప్తున్నాడు. ఒక పాపములు వారి యొక్క చట్టవిరుద్ధమైన పనులు నేను ఎప్పటికీ గుర్తు చేసుకోనని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు ఇలా అంటున్నాడు, నేను మీ చట్టవిరుద్ధమైన పనుల గురించి ఆలోచించను. అయితే 1 కొరింథీ 13లో చెప్పినట్లు, ప్రేమ తప్పును ఎప్పుడూ గుర్తించుకోదు. ప్రతి తప్పును ప్రేమించండి. మన తప్పులన్నీ ప్రేమించి మనకు మన శిక్షా విధి నుండి విడిపించి ఉన్నాడు. అది ఎప్పుడూ రికార్డులో ఉండదని అక్కడ వ్రాయబడుండు. మీ గతాన్ని గుర్తించుకోవడానికి ఇష్టపడడు. మీ పాపాలను గుర్తించుకోడని అక్కడ వ్రాయబడి ఉంది. మీరు అతనికి గుర్తు చేసే మీరు ఏమి మాట్లాడుతున్నారు? అతను చెప్తున్నాడు, నాకు గుర్తులేదు, ఎందుకంటే ఇది వాగ్దానం. మీరు చెప్తే, దేవా నేను ఏం చేశానో మీకు గుర్తుందా అని. నేను ఎంత చెడ్డవాడిని మీకు గుర్తుందా? దేవా నేను ఎంత పాపంలో ఉన్నానో మీకు గుర్తుందా? దేవా నేను 18 ఏళ్లలో ఏం చేశానో మీకు గుర్తుందా? 14 ఇయర్స్‌లో ఏం చేశాను? 20 ఏళ్లలో ఏం చేశాను మీకు గుర్తుందా? దేవుడు చెప్తాడు, నాకిక గుర్తులేదు. నాకు గుర్తులేదు మరియు నాకు గుర్తు చెయ్యవద్దు అని. ఆమేన్. కాబట్టి దేవుడు తన ఆలోచనల గురించి చాలా ఎంపిక చేసుకొని ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్తాడు, నాకు గుర్తు చేసుకోవడము ఇష్టం లేదు అని. మరియు దేవుడు గుర్తుంచుకునే విషయాలేమిటి? ఎంత అందంగా ఉంది. దేవుడు మీ పాపమును, మీ శాపమును అన్నిటిని తుడిచివేసి మీ యొక్క బాధను మీకు సహాయం చేయాలన్న విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటూ ఉన్నాడు. అయితే మీరు అనుకోవచ్చు, దేవుడికి మెమొరీ పవర్ తక్కువ ఉంది, అందుకే మా పాపముల్ని గుర్తుపెట్టుకోవడం లేదని. కానీ ఆయనకు మీ పాప శాపములు ఆయనకు అవసరం లేదు. ఆయన ఎప్పుడు మీ గురించి మీ బాధలు తీర్చే దేవుడుగా ఆయన ఉండి ఉంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే మీ పాత రోత జీవితం నుండి మిమ్మల్ని విడిపించిన దేవుడు మీ యొక్క బాధ నుండి మీకు సహాయం చేయడానికి ఆయన మీకు దగ్గరగా ఉండి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు మరియు అతను మిమ్మల్ని గుర్తుంచుకుంటున్నాడు. అతడు మీ పాపాలను గుర్తుంచుకోవడం లేదు. అతనికి మీ తప్పులు గుర్తులేదు, కానీ అతను మీ ఏడుపును గుర్తుంచుకుంటున్నాడు. అతడు మర్చిపోడు. అతనికి జ్ఞాపక శక్తి చాలా పదునైనది. అతను మీ పాపాలను మర్చిపోవాలని ఎంచుకున్నాడు, కానీ మీ ఏడుపును మర్చిపోవాలని ఎంచుకోలేదు. వావ్! ఇది ఎంత బావుంది. దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, పాత పూర్వ విషయాలు మర్చిపోండి, గతాన్ని మర్చిపోండి, గుండె నొప్పిని మర్చిపోండి, చెడు విరామం మర్చిపోండి, నొప్పిని మర్చిపోండి, బాధని మర్చిపోండి, విషాదాన్ని మర్చిపోండి, మీకు జరిగిన అన్ని తప్పుడు విషయాలను మర్చిపోండి, అన్యాయాన్ని మర్చిపోండి. మీకు ఎవరైనా మోసం చేసి డబ్బులు మీకు ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే దాన్ని మర్చిపోండి. మీకు ద్రోహం చేసిన మీ స్నేహితుల్ని వాటి గురించి మర్చిపోండి. దేవుడు చెప్పిన చెడు విషయాలను, అంటే దేవుడు చెప్తున్నాడు, మీ జీవితంలో జరిగిన చెడు విషయాల గురించి మర్చిపోండి. పాత పూర్వంలో జరిగిన విషయాలను మొత్తం మీరు మర్చిపోండి. ఇదిగో నేను కొత్తగా మిమ్మల్ని జన్మింపజేసి ఉన్నాను. దేవుడు వాక్యం చెప్తుంది, నీ చెడు జ్ఞాపకాలు, నీ చెడు విషయాలు, నీ చెడు దురాలోచనలు, దుఃఖములు మర్చిపోవాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? బాధితుల యొక్క ఏడుపు దేవుడు మర్చిపోలేదు. అంటే మీరు దాని గురించి మర్చిపోండి. దేవుడు ఆలోచిస్తున్నాడు కాబట్టి. ఇది ఎంత అద్భుతం. మీ యొక్క చెడు జ్ఞాపకాలు, చెడు ఆలోచనల్ని మీకు సృష్టించి ఉంటాయి. వాటి వల్ల మీరు మనోవేదనకు గురవుతూ ఉంటాడు. అందుకని దేవుడు మీరు మర్చిపోండి అని కోరుకుంటున్నాడు. మీ చెడు ఆలోచనలు చెడు విషయాలను సృష్టిస్తాయి. మీ జీవితంలో జరిగిన చెడ్డ విషయాలు మీ శరీరాలపై ప్రభావం చూపుతూ ఉంటాయి. అందుకని మీరు నిస్సహాయ స్థితిలో మీరు ఆలోచిస్తూ ఉండడం దేవుడు కోరుకోలేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు మీ జీవితంలో జరిగిన చెడు ప్రభావాలన్నీ మర్చిపోండి, ఎందుకంటే వాటిని నేను మర్చిపోలేదు కాబట్టి.
మీకు బాధను కలిగించే విషయాలు నాకు గుర్తులేవు. అంటే మనము చేసిన చెడ్డ విషయాలు దేవునికి గుర్తులేవని చెప్తున్నాడు. కీర్తన 56:8 వచనం చూసుకున్నట్లయితే, నా విచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. నీ యొక్క కన్నీళ్లు బుడ్డిలో దాచబడి ఉన్నవని బైబిల్ చెప్తుంది. ఈ పాపములు మర్చిపోవడాన్ని ఎంచుకున్న దేవుణ్ణి మీరు చూడగలరా? అతని ఆలోచనలు, అతని తలంపులు మీరు ఒకసారి ఆలోచించండి. అతను చెప్తున్నాడు, మీ యొక్క దుఃఖమును నేను జ్ఞాపకము చేసుకుంటాను. నేను ఒక బుడ్డిలో అవి దాచబడి ఉన్నవి అని అక్కడ వ్రాయబడి ఉంది. మీరు పడుతున్న వేదనను దేవుడు ఎప్పుడు మర్చిపోలేదు. మీరు కలిగి ఉన్న బాధను దేవుడు ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. ఎవరో మిమ్మల్ని అవమానించిన ప్రతిదాన్ని నేను గుర్తు చేసుకుంటాను. అవమానం, సిగ్గు, విషాదం, మీరు వెళ్ళిన దుఃఖము, ప్రతి ఒక్కటి మీరు గుర్తు ఉంటూ ఉంటారు. కానీ మీరు ఆ విషయాలను మర్చిపోండి. ఎందుకంటే దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు మీ దుఃఖములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ తన పిల్లల ఏడుపును మర్చిపోడు. ఆమేన్. కానీ మీరు మర్చిపోవాలని ఆయన చెప్తున్నాడు. దేవుడు మీకు అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వడానికి, మీకు ఆశించే ముగింపు ఇవ్వడానికి దానిపై పనిచేస్తున్నాడు. మీరు వెళ్ళిన విషయాలు మీకు పునరుద్ధీకరించడానికి అతను దానిపై పనిచేస్తున్నాడు. అతను మీకు పునరుద్ధరించాలని అతను కోరుకుంటున్నాడు. అతడు దానిని అందంగా మార్చాలని, అతను మీకు అందమైనది ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు కోల్పోయిన ప్రతి ఒక్కటి మీకు పునరుద్ధీకరించి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభువు 7 రెట్లు పునరుద్ధీకరించి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. మీకు సిగ్గుకు బదులుగా మంచి కీర్తిని ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమేన్. అది దేవుని యొక్క వాగ్దానం. ప్రభువు పునరుద్ధీకరిస్తాడు. అందువల్ల మీరు ఉన్న స్థలం గుండా వెళ్ళిన సమయాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నారు. గతంలో జరిగిన ప్రతిదీ ప్రభువు గుర్తు చేసుకుంటున్నాడు. మీరు కోల్పోయినది మీకు మళ్ళీ రెట్టింపుగా పునరుద్ధీకరించి ఇవ్వడానికి ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. మీ గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు ఎల్లప్పుడూ ఆయన గురించి మంచిగా ఆలోచిస్తారు. మీరు దేని గురించి చింతింపరు. ఎందుకంటే మీ కొరకు మీరు కోల్పోయింది, మీ నుండి వెళ్ళిపోయింది ప్రతి ఒక్కటి దేవుడు మీకు రెట్టింపు చేసి ఇస్తాడని మీరు నమ్ముతారు. హల్లెలూయా. 1 కొరింథీ 2:16 చూసుకున్నట్టయితే, ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం. ప్రభువు ఆలోచనలు ఎవరికి తెలుసు? అతనికి నేర్పించే అంత ఎవరికి తెలుసు? కానీ మేము ఈ విషయంలో అర్థం చేసుకున్నాము. మనకు క్రీస్తు మనసు ఉంది. దేవుని ఆలోచనలైతే ఎవరికి తెలియదు. ఆయనకు నేర్పించే అంత శక్తి ఎవరికి లేదు. కానీ ఆయన మనసు కలిగి మనం ఉన్నాము. ఇప్పుడు నేను మీకు చెప్తాను, దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడని. దేవుడు మీ గురించి మంచి ఆలోచనలు ఆలోచిస్తున్నాడు. మీరు దేవుడిలా ఆలోచించడం ముఖ్యం. మీరు దేవుడిలా మాట్లాడడం, దేవుడిలా వ్యవహరించడం, దేవుడిలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మీరు దేవుని యొక్క సృష్టి. క్రీస్తుతో దేవుడు మిమ్మల్ని మీ సహకార్మికుడిగా పిలుస్తున్నాడు. ఆమేన్. అంటే దేవునిలో మనము ఆయనతో పనిచేయాలని ఆయన పిలుస్తున్నాడు. ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. మనము దేవునితో ఆయన సహకారిగా పనిచేయాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. క్రీస్తులో సహకార్మికుడిగా ఉండడం అంటే ఏమిటి? ఇప్పుడు దేవుడు నా గురించి మంచి ఆలోచనలు ఆలోచిస్తున్నాడు. నేను పరిపూర్ణంగా ఉన్నాను, నేను నీతిమంతుడును అని దేవుడు ఆలోచిస్తున్నాడు. నేను అందంగా ఉన్నానని దేవుడు ఆలోచిస్తున్నాడు. నేను నా రక్షణను జయించాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. నేను వెళ్ళిన నా వాగ్దానం చేసిన భూమిని ప్రవేశించగలనని దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? నేను తప్పక ఆలోచిస్తాను. అంటే దేవుడు నా గురించి ఎలా ఆలోచిస్తున్నాడో నేను కూడా అలా ఆలోచిస్తానని మనం తెలుసుకోవాలి. మీ యొక్క భవిష్యత్తులో మీరు దేవునిలా ఆలోచించినప్పుడు, మరియు మీరు మీ భవిష్యత్తు గురించి దేవుడిలా మాట్లాడినప్పుడు, మీరు మీ భవిష్యత్తు గురించి దేవుడిలా వ్యవహరించినప్పుడు మీరు దేవునితో భాగస్వామ్యం అవుతారు. మీరు మీ భవిష్యత్తును సృష్టిస్తారు.
నా మాట ఒక్కసారి వినండి. మీరు మీ భవిష్యత్తును సృష్టించుకుంటారు. మీరు కూడా అద్భుతమైన ఆలోచనలు చేసేవారిగా ఉంటారు. మీ జీవితంలో జరిగే ప్రతి విషయంలో మీరు అద్భుతమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు, మీ ఉద్యోగాల గురించి మంచి ఆలోచనలు, మీ జీవితంలో ప్రతి ఒక్కటి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మీరు అలా మీ గురించి అద్భుతమైన ఆలోచనలు చేసేవారిలా ఉంటారు. దేవుడు మీ గురించి ఏదైతే ఆలోచిస్తున్నారో అలాంటి ఆలోచనలు కలిగి మీరు జీవిస్తారు. హల్లెలూయా! దేవుడు మీ గురించి ఏది ఆలోచిస్తున్నాడో దానికి విరుద్ధంగా మీరు ఆలోచించరు. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క మాటలు నీలో ఉండి ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో ఆ విధంగానే నీ యొక్క ఆలోచనలు, తలంపులు ఉంటాయి. అలా దేవునికి సహకారిగా జీవించడం అనేది అలా జీవిస్తూ ఉంటారు. నా భవిష్యత్తు దిగులుగా కనిపిస్తుంది అంటే నా ఒక ఆలోచనలు దేవునికి ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నాయని అర్థం. మీరు క్రీస్తుతో ఉన్నట్లయితే, నేను క్రీస్తుతో ఉన్నట్లయితే నా ఆలోచనలు, మన ఆలోచనలు, దేవుని ఆలోచనలు ఒకటిగా ఉంటాయి. అప్పుడు దేవునికి విరుద్ధంగా మన ఆలోచనలు ఎప్పుడూ ఉండవు. కాబట్టి దేవుడు మీ గురించి అద్భుతమైన విషయాలు ఆలోచిస్తున్నాడని మీకు తెలిసినప్పుడు, మరియు మీరు దేవుడిలా ఆలోచించినప్పుడు మీరు దేవునితో సహా సృష్టికర్త అవుతారు. ఆమేన్. అందుకని దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మనము ఏ విషయంలో చింతపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు. అంటే సృష్టికి మునుపే మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని ఆది అంతం ఎరిగిన దేవుడు మనకు కావలసినవన్నీ ముందే సిద్ధపరిచి ఉన్నాడు. ఏ విషయంలో మనము దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.